అందరికీ గుడ్ ఈవినింగ్. అయితే ఇప్పుడు మనము నిరుద్యోగులము నోటిఫికేషన్స్ రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నాము, ఎంతమంది అధికారుల కాళ్ళు మొక్కుతున్నాము, ఎన్ని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నాము, ఎన్ని ప్రభుత్వాలను గద్దె దింపుతున్నాము. అయినా సరే మన బతుకులు ఇలాగే ఉన్నాయి, ఏమీ మారలేదు. అవే ఇబ్బందులు, అవే బాధలు, అవే కథలు మనవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మనము ప్రశ్నిస్తూనే ఉన్నాము, కానీ మనకి నోటిఫికేషన్స్ మాత్రం రావట్లేదు. కాబట్టి మనందరి బాధల్ని దృష్టిలో పెట్టుకొని అన్వర్ సార్ మన నిరుద్యోగుల కోసం ఎందుకంటే ఇవన్నీ చెప్తూ పోతే కష్టాలు ఒక రోజు సరిపోదన్నట్టు, అందుకే ఒక పాట రూపంలో మన కష్టాలని సార్ మనకి అందరికీ తెలియజేసే విధంగా ఒక సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. అన్వర్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా నిరుద్యోగులందరి తరపు నుంచి మేము అందరం కృతజ్ఞతలమై ఉన్నాము. ఎందుకంటే చాలామంది కూడా అందరి కష్టాలను చూస్తారు, కానీ కొంతమందే చెల్లిస్తారు అన్నట్టు. ఆ చెల్లించి మా అందరి కోసం ఒక అడుగు ముందుకేసి పాట రూపంలో మా ఇబ్బందుల్ని తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. తెలంగాణ సాధించుకున్నాం. నిరుద్యోగులు దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు నిరుద్యోగులే చేసుకున్నారు. మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు మారుతాయి, తెలంగాణ వస్తాయి అనేసి మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం. కానీ మన జీవితాలు ఇప్పటికీ మారలేదు, ఉద్యోగాలు రాలేదు. నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనకలా ఆశలు చూపించి మన జేబులు ఖాళీ అయి చాలామంది తెలంగాణ సాధించుకున్న తర్వాత చాలామంది ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు. ఇది తప్పెవరిది? ఆ ప్రభుత్వాందా, ఈ ప్రభుత్వానా? ఈ రెండు ప్రభుత్వాలది. మన నిరుద్యోగులకు మోసం చేసి మేము ఇదిగో ఉద్యోగాలు ఇస్తాం, అదిగో ఉద్యోగాలు ఇస్తాం, మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఆశ చూపించి ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఎలాంటి కష్టాలు పడుతూ ఉన్నారు, ఎలాంటి ఉద్యమాలు చేసి మనం ఇక్కడ దాకా వచ్చినాం, మన జీవితాలు ఏ విధంగా నాశనమయ్యనే ఉద్దేశంతోనే మనకు ఒక పాట రూపంలో అన్వర్ సార్ ఈ పాటను రిలీజ్ చేయడం చాలా మనకు అదృష్టంగా భావించాలి. కాబట్టి మీరందరూ కూడా సహకరించినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇక్కడికి అందరూ కూడా వాళ్ళ యొక్క పనులు కూడా వదిలిపెట్టి వచ్చిలని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ వాళ్ళందరూ కూడా బాధ్యతగా వచ్చిలని చెప్పేసి కూడా అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముందుగా పోలీస్ అకాడమీ చైర్మన్ అన్వర్ సార్ గారు ఈ రోజున ఈ పాటను ఎందుకు రిలీజ్ చేయబోతున్నాడంటే, మనం అనుకుంటున్నాం ఇది ఓన్లీ కేవలం పాట అని మాత్రమే, కానీ కాదు, దాని వెనకాల చాలా ఎంతో హార్డ్ వర్క్ ఉంది. సో ఎందుకు సార్కి ఇంత అవసరం అని చెప్పేసి కూడా కొంతమంది భావించవచ్చు. కానీ సార్ ఈ ఒక్క సాంగాన్ని కాదు, ముందు నుంచి తను ఎప్పుడైతే అయాన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించాడో ఆ యొక్క స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడమే కాదు, కోచింగ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ సమస్యలు కూడా పాలు పంచుకుంటాడు. అందరి సమస్యను తన సమస్యగా సార్ ముందు నుంచి మేము ధర్నా చేసుకున్నటువంటి తరుణంలో కూడా మా కోసం వచ్చి దీక్షలో కూడా కూర్చున్నటువంటి రోజులు ఉన్నాయి. సో కాబట్టి అంత మంచి ఒక స్ఫూర్తిదాయకంగా అందరూ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, డైరెక్టర్లు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లాభం కోసం చూసుకొని అందులోనే ఉండి ఎప్పుడో ఒకసారి వీడియో చేస్తూ ఉంటారు. కానీ ఇట్లా పబ్లిక్లో వచ్చి మన యొక్క సమస్య మీద కొట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి ముందుగా సార్కి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా మన కోసం మహిపాల్ యాదవ్ అన్న కూడా చూశారు, గత ప్రభుత్వంలో ఎంతో పోరాటం చేశాడు. సో చాలామంది కూడా మన యొక్క నిరుద్యోగులు కూడా వాళ్ళు చాలా అంటే మానసిక సంఘర్షణ ఉన్నప్పుడు కూడా అన్నకు ఫోన్ చేస్తే చాలా మందికి ధైర్యం చెప్పేవాడు. సో కాబట్టి అన్న కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా అందరికీ నేను కూడా అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు మరియు ఎవరైతే ఈ లైవ్లో చూస్తున్నారో, ఈ వీడియోలో చూస్తున్నారో, సో ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో, ఎవరైతే లైబ్రరీలో ఉన్నారో, ఎవరైతే కోచింగ్లో ఉన్నారో, దయచేసి ఇప్పుడు ఈ పాట మన అందరి కోసము. ఇది ఎవరో అన్వర్ సార్ కోసం కాదు. మన బాధలు, మన కష్టాలు, మనం పడేటువంటి మన వేదన, మనము అప్పులైనము, ఇక్కడికి వచ్చి లైబ్రరీలో చదువుకుంటున్నాము, కానీ నోటిఫికేషన్ రావట్లేదు, జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి మనం ఎంతో కూడా ఎదురు చూసాము, కానీ ఆ జాబ్ క్యాలెండర్ రాలేదు. కాబట్టి మన కష్టాలన్నీ కూడా సార్ ఒక కష్టంగా భావించి ఆ పదాలన్నీ కూడా పాట రూపంలో మన కోసం లిఖించబడి చిత్రీకరించాడు. సో కాబట్టి మనం 3 గంటల స్పీచ్ కంటే 3 నిమిషాల పాట మనకి ఒక చలనం తెప్పిస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పాటని షేర్ చేసి ప్రతి ఒక్క లింక్, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ కూడా మీరు షేర్ చేసేందుకు నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ని. సో ఈరోజు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఈ యొక్క సమస్యని, నిరుద్యోగుల యొక్క బాధల్ని అన్వర్ సార్ గారు చాలా చక్కగా ఆ పాటల్లో మనందరినీ ఉద్దేశించి పాడారు. సో ముందుగా అన్వర్ సార్కి ధన్యవాదాలు కోరుతా ఉన్నాం. సో ఎందుకంటే ప్రతి విషయంలో నిరుద్యోగులకు అడుగడుగున అన్యాయమే జరుగుతూ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా వాళ్ళు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2 లక్షల జాబులు అని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎంతో మభ్యపెడతా ఉన్నారు.
వీటన్నింటికి ఈ యొక్క పాట ద్వారానన్నా మన యొక్క నిరుద్యోగుల్లో చలనం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం సార్ తరపున చేశారు కాబట్టి దాన్ని మేము చాలా కృతజ్ఞతలమై ఉంటాం సార్. థ్యాంక్ యూ. నిరుద్యోగుల ప్రిపరేషన్ చాలా సుదీర్ఘ కాలంగా ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పడుతుందని వాళ్ళు వేచి వేసి అలసిపోయి చాలా బాగా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఆశతోని. సో అందుకోసం ఆ పాట రూపంలోనే మనకు అన్ని బాధలు కానీ నిరుద్యోగుల యొక్క భావాలు కానీ తెలుస్తాయని. నమస్తే అండి. మరి స్పెషల్గా మీడియా మిత్రులకు అసలు ఇంత యూత్ ఒక్క దగ్గరికి రావడం అనేది నిజంగా మీ అందరికీ హ్యాట్సాప్ చెప్తున్న ఇక్కడ ఉండున్న వాళ్ళందరికీ ఇక్కడ మనం సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే చాలామంది జబర్దస్త్ రీల్స్, పటాస్ రీల్స్, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ క్రికెట్ మ్యాచ్ వస్తుంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్టులకు గెలుస్తుందా ఓడిపోతుందా? వాళ్ళు గెలిచినా ఓడిపోయినా పెద్దగా ఫరాక్ పడదు. ఎంటర్టైన్మెంట్ వదిలేసి ఇక్కడికి వచ్చినందుకు మీరు కాబోయే హీరోలు అని చెప్పి ఈ ఆర్ట్స్ కాలేజ్గా ప్రకటిస్తూ అసలు ఒక జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందరం ప్రిపేర్ అయ్యేది జాబ్ కోసము. కానీ ఒక వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ జాబ్ కొట్టిండు, ఆర్ఎస్ఐ జాబ్ కొట్టి ఆ జాబ్లో కూడా ఉండంగా అన్యాయాలను ప్రశ్నిస్తే పై అథారిటీ ఉన్నవాళ్ళు నువ్వు ఇట్లా చేస్తావంటే గొడవ పడి నేను ప్రజల కోసమే ఉంటా, యువత కోసం ఉంటా, నా ఒక్క జాబ్ కాదు నేను 1000 మందికి జాబులు ఇచ్చే వ్యక్తిగా తయారైతని చెప్పి అయాన్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇలా 1000 మందికి జాబులు ఇచ్చిన అన్వర్ సారు మనందరికీ ఆదర్శం. ఇవాళ నాకు జాబ్ వచ్చిందా, నేను బాగున్నానా, మా కుటుంబ సభ్యులు బాగున్నారా అని మాత్రమే ఆలోచించే ఈ రోజులలో హన్మకొండలో 25 ఎకరాలలో అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు. ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వ్యక్తికి జాబు పక్కా వస్తుంది. ఎవడన్నా లేజీ ఉంటే రోగాలు మొత్తం పోతాయి. కాబట్టి నిరుద్యోగులు ఎవరికన్నా బద్దకస్తులు ఉంటే, ఇందాక మా భూమేష్ అంటుండు సార్ మీ బాడీ నాకు ఇవ్వచ్చు కదా అని. బాడీ నీకు ఇచ్చినా మళ్ళా నువ్వు బద్ధకంగా ఉంటే మళ్ళీ సేమ్ తయారవుతాం. కాబట్టి ఈ దేశంలో అయాన్ ఇన్స్టిట్యూట్ లాంటి ప్రతి జిల్లాకు అవసరం, అన్వర్ సార్ లాంటి ప్రతి రాష్ట్రానికి అవసరం. నిజానికి అన్వర్ సార్ లాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే అసలు ఉన్నట్టు చెప్తాడయ్యా. ఇగో ఏం పేపర్ ప్రిపేర్ చేద్దాం, ఇగో మీరు అందరు రండి పేపర్ ఇట్లా అంటే ఎట్లా అసలు ఎంత దారుణం అంటే ప్రభుత్వాలు ప్రశ్నపత్రాలు తప్పుడు చేస్తారు. నీకు ఎట్లా జాబ్ ఇచ్చిర్రు అంటే నాకు అర్థమే కాదు. మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు. 5 ప్రశ్నలు తప్పున్నాయి, 10 ప్రశ్నలు తప్పున్నాయి, ఒక్కటే దానికి 2 ఆన్సర్లు ఉన్నాయి. మళ్ళీ జీవో 46 అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా నవీన్ లాంటి వాళ్ళు, ఆకాష్ లాంటి వాళ్ళు, జీవో 46 వాళ్ళు రోడ్డు మీదనే తిరుగుతారు. ఆస్మా లాంటి వాళ్ళు అమర నిరాహార దీక్ష చేసి సాగు నోట్లే తలగా పెట్టి ఆ కుమారు మరి ఇంకా ఇంద్ర అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా చేసే పరిస్థితి వచ్చిందంటే ఈమెకు జాబ్ వచ్చింది కానీ కోర్టులో పెండింగ్ ఉంది. అంటే ఇంత దారుణమైన ప్రభుత్వాలు. వాడు ఎమ్మెల్యే అయ్యి పెండింగ్లో ఉండవు, మంత్రులై పెండింగ్లో ఉండవు, ముఖ్యమంత్రిది పెండింగ్లో ఉండదు, జాబులు వచ్చిన వాడికి పెండింగ్. ఇది ఏం పెండింగ్ అయ్యా? మిమ్మల్ని అందరు తీసుకుపోయి పెండలు ఎత్తేస్తే పెండింగ్లు అన్నీ పోతాయి. ఎంత దారుణం అంటే గింత ఘోరమా? ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తారు అంటే అది ఎట్లా ఉంది? వీటన్నిటి ఆవేదన ఆక్రోశమే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తని సరే కేవలం 50,000 ఉద్యోగాలు పూర్తి చేసిరు. నోటిఫికేషన్ ఎవరిచ్చినా చేసిర్రు అనుకుందాం ఆ విషయంలో. కానీ ఇంకా 150,000 విషయంలో అన్వర్ సార్ లాంటి వాళ్ళతోని, నవీన్ లాంటి వాళ్ళతోని, ఆస్మా లాంటి వాళ్ళతోని, కుమార్ లాంటి వాళ్ళతోని, మా లాంటి వాళ్ళతో చర్చలు జరపండి అయ్యా. ఇగో మేము గింత చేయగలుగుతాం, గింత చేస్తాం. నిరుద్యోగ వృత్తి భూస్వాములకు రైతు బంధు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే ఓపిక ఉంటుంది కానీ మా నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తే చచ్చిపోతారా? ఆస్మాకు తల్లి లేదు, తండ్రి లేడు. అట్లా తల్లిదండ్రులు లేని నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఏం పుడుతుంది మీకు? ఇప్పుడు 2 ఏళ్ళది అవుతుంది. 2 ఏళ్ళ డబ్బులు ప్రతి నిరుద్యోగికి, ఎస్పెషల్గా భూమి జాగలేని నిరుద్యోగికి, తక్కువ భూమి ఉన్న వాళ్ళకు మంచికి 1,00,000 రూపాయలు వేస్తే తప్పేంది? అందుకనే ఇవేది చెయ్యట్లేదు. అసలు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? అసలు నిరుద్యోగుల పుణ్యంతో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నా. నేను 50 రూపాయలు ఎక్కి బస్సు 50 రూపాయల టికెట్తో కొండారెడ్డిపల్లె నుంచి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. అట్లాంటి నన్ను సీఎం చేసిర్రు. ఆ నిరుద్యోగులకు రుణపడి ఉంటాని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కాడ కూడా మాట్లాడుకోవడానికి, ఈవెన్ కేసీఆర్ హయాంలో మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉండే, ఇక్కడ మాట్లాడొద్దని
మనకు తెలిసిన మిత్రులు పోలీసు అన్నలు ఉండి ఒక తొందరగా ఫినిష్ చేసుకోరని చెప్తే ఇప్పుడు కూడా తొందరగా చేయాలని ఆతృతతో చేసినాం. అంటే మీరు ఆర్ట్స్ కాలేజ్ కూడా ఆపగలుగుతారు, కానీ మా గుండెలో ఉన్న బాధను ఎవరు ఆపలేరు, మెదడులున్న ఆలోచన ఎవడు దిగ్బంధం చేయలేడు. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తిని, నదులకు నడక నేర్పిన వ్యక్తిని, అపర భగీరథుని, నేల మీద జారిపడ్డ చంద్రుణ్ణే పాతాళానికి దొక్కిన నిరుద్యోగులు, నీ అంతను గద్దెదించిన నిరుద్యోగులు, నువ్వు లెక్క కాదు, పత్రం కాదు. దయచేసి ఈ నిర్బంధాలు ఆపాలని ఈ పాట రూపంలో అన్వర్ సారు ఆయననే రాసిండు, ఆయననే పాడిండు, ఆయననే నటించిండు. దాంట్లో ఎట్లుంటుంది ఆక్రోశం అని చెప్పిండు. ఆ పాట మొత్తం అది వైరల్ అయిన తర్వాత ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఇట్లాంటి అన్వర్ సార్ లాంటి వాళ్ళు మిగతా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని బయటకు రావాలి, స్వార్థం విరనాడాలి, యువతకు అండగా ఉండాలి. యువత కూడా తాడు ఫ్రీగా ఉందని చెప్పి ఫ్యాన్ కూరేసుకున్నాడు, చున్నితో నూరేసుకున్నాడు, ట్రైన్కి ఎదురుగా పోడు, బిల్డింగ్ మీకలు తుంకుడు, ఇవన్నీ ఆపండిగా. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. కొట్లాడదాం, మీ నిరుద్యోగులందరికీ రక్షణగా ఉంటాం. అన్వర్ సార్ నంబర్ ఇస్తాడు, నా నంబర్ కూడా ఇస్తా, 7997998881. ఎవడు చచ్చిపోవద్దు, జాబ్ రాలేదని మాత్రం చచ్చిపోకండి అయ్యా. మేము ఉన్నామని చెప్తూ అన్వర్ సార్కు మీరు ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టాలని కోరుకుంటూ, చివరిగా ఆర్ కృష్ణయ్య రావాల్సింది. అన్న ఆర్ కృష్ణ అన్నను చీఫ్ గెస్ట్గా పిలిచిండు, కానీ అన్న ఒక మీటింగ్లో ఉండడం వల్ల లేట్ అవుతుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక తొందర చేస్తున్నారు కాబట్టి అన్వర్ సారు నిరుద్యోగుల చేతుల మీదుగానే ఈ పాట లాంచ్ చేస్తాడు. బాక్సులు పెట్టాం, కానీ బయటకు పోయి బాక్సులు పెడతాం. ఇప్పుడు పెడితే మా బాక్సులు బద్దలు అవుతాయి, బయట పెడితే మీ బాక్సులు బద్దలు చేస్తాము. అప్పుడు చెప్తాం మీ పని అని తెలియజేస్తూ జై తెలంగాణ, జై నిరుద్యోగ సంఘం. నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ మొహమ్మద్ అన్వర్. నాకు సోషల్ సర్వీస్ కేటగిరీలో డాక్టరేట్ ఉంది. సో నేను సెంట్రల్ గవర్నమెంట్ 3 ఉద్యోగాలు, స్టేట్ గవర్నమెంట్ 2 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు సాధించా. ఒక యాస్పిరెంట్గా ఉన్నప్పుడు కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతే మా చెప్పులు ఇరిగిపోలేదు, కరిగిపోయినాయి, అంతవరకు వేసుకున్నాం. మా బట్టలు చినిగిపోలేదు, కరిగిపోయినాయి. ఇక్కడ మోకాళ్ళ దగ్గర, ఇక్కడ బటక్ దగ్గర కరిగిపోయేది. వేసుకొని ఉతకడం, ఆరబెట్టడం, వేసుకోవడం, ఉతకడం, ఆరబెట్టడం, వేసుకోవడం. నూలు కరిగిపోయింది. కుట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత పేదరికంతో కొట్లాడి, నిరుద్యోగంతో కొట్లాడి ఉద్యోగాలు సాధించి, ఉద్యోగాలు చేసి, తర్వాత 2017లో నేను బయటికి వచ్చి అయాన్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టా. ఆ ఫౌండేషన్ ద్వారా 25 మందికి నా డబ్బులే, నేనే క్లాసులు చెప్పా, నేనే గ్రౌండ్ కోచింగ్ ఇచ్చా. నెహ్రూ యువ కేంద్ర అని హన్మకొండలో ఉంటే ఆ సారు పాపం ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్లో 4 గంటలకు గ్రౌండ్కి వచ్చి 4 నుంచి 8 గంటల వరకు గ్రౌండ్ చేసి మళ్ళీ అక్కడనే స్నానం చేసుకొని పిల్లలకు సాయంత్రం వరకు క్లాసులు చెప్పి 25 మందికి అలా ట్రైనింగ్ ఇస్తే 24 మందికి జాబ్ వచ్చింది. దాంట్లో ఒకరే ఒక అబ్బాయి మిస్ అయ్యిండు. ఆ అబ్బాయికి మెడికల్లో పోయింది. ఆ అబ్బాయి ఇవాళ నా అయాన్ పోలీస్ అకాడమీలో మనకి బీపీఎడ్ ఎంపీఎడ్ చేయించి ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మన దగ్గర మళ్ళీ ఆయనకు ప్రైవేట్గా ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిరుద్యోగికి ఉండేటువంటి కష్టాలు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ తోటోళ్ళు, వాళ్ళ ఇల్లు దగ్గర ఎలాంటి విమర్శలు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అవన్నీ ఎదుర్కొంటూ కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగం సాధించడానికి ఒక ఆశయంతో బయటకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే వాళ్ళకు స్పెండ్ చేయలేక, వాళ్ళకు ఆర్థిక స్తోమత లేక, లేకపోతే పాపం వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళు పూర్తి చేసుకోలేక, పిల్లలను చదివించుకోలేక ఏదో ఒకటి చేసి పెళ్లి చేసి పంపించేద్దామని అనుకునే తరుణంలో ఇవాళ తల్లిదండ్రులు లేనటువంటి ఒక అమ్మాయి ఇక్కడ భాగ్యనగరానికి వచ్చి నేను చదువుకొని బాగుపడతా అని చెప్పి ఒక డిఎస్సి చేసి బీఎడ్ ఇవన్నీ చేసి ఇవాళ డిఎస్సికి ఉద్యోగం సాధించాలని చూస్తున్న తరుణంలో ఇలా రోజులు దాటుకుంటూ పోతూ ఉంటే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొట్లాడినా. నా మీద ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి. గవర్నమెంట్తో మాకు పార్టీలతో సంబంధం లేదు. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ఇందిరా పార్క్లో కొట్లాడితే డీసెంబుల్ తీసుకొచ్చి పిల్లలందరూ తీసుకుని పోయారు. వేలాది మంది వచ్చిర్రు, కేసులు పెట్టించుకున్నాం, కానీ కొట్లాడినాం. ఈ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి ఎలాంటి మాకు ఎలాంటి ప్రాఫిట్స్ బెనిఫిట్స్ ఏం ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే, ఈ టీఆర్ఎస్ పార్టీ దిగితే ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కేసీఆర్కి ఉద్యోగం పోతేనే మాకందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేమందరం ఏకకంఠంగా
నిర్ణయించుకొని ఖచ్చితంగా అవుట్ రైట్గా ₹1 తీసుకోకుండా ఉల్టా డబ్బులు ఖర్చు పెట్టి నిరుద్యోగులను తీసుకొచ్చి వాళ్ళ మీద పని చేయడం జరిగింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి చాలా కష్టపడ్డాం, కేసులు పెట్టించుకున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ మన మీద కేసు కూడా పెట్టింది. అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని మేము నమ్మినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా వారికి ఈ నిరుద్యోగుల సమస్య తెలుసు. ఎందుకంటే వారు చెప్పడం జరిగింది, పిల్లలకు జాబ్ క్యాలెండర్ అనేది మేము ఇస్తే వాళ్ళు ఎప్పటిదాకా చదువుకోవాలి, ఎంత డబ్బులు వెచ్చించాలి, వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సమస్యలు ఏముంటాయి, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. మేము వాటన్నిటిని సార్కి మా గురించి బాధలు తెలుసు అని చెప్పి ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి కష్టపడడం గెలిచిరు అయిపోయింది. కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక అబ్బాయికి సరే ఈ సంవత్సరం ఇయ్యం రాబాయి జాబ్ క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అని చెప్తే వాడు పోయి ఈ సంవత్సరం ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు, పని చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఇంట్లో కొంత డబ్బులు ఖర్చు పెడతాడు, కొన్ని డబ్బులు దాచిపెట్టుకుంటాడు. అరే ఈ రోజు వస్తుంది కదా 2026 ఆగస్టులో వస్తుంది నోటిఫికేషన్ అంటే వాడు అప్పటికి ఒక 6 నెలలు 8 నెలల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అట్లీస్ట్ ఆ 8 నెలలకు సరిపడే హాస్టల్ ఫీజులు, ఆ 8 నెలలకు సరిపడేటువంటి కోచింగ్ ఫీజులు ఇవన్నీ కూడా వాడు సమకూర్చుకొని ఈలోపు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ కూడా అందిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వకపోవడం వల్ల ఇదేదో ప్రభుత్వం మీద పోరాటం కాదు, లేకపోతే ఇంకేదో దానికి వ్యతిరేకం కాదు. మీరు ఏదో చెప్పారో మీకు తెలుసు, ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేయడానికి జాబ్ క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్, నిరుద్యోగుల జీవితాలలో ఉద్యోగం అనేది ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో చెప్పడానికి నా మనసులో ఉండేటువంటి ఆ బాధను నా కలంతో నా పదాల రూపంలో మార్చి పేపర్ మీద పెట్టి నా గలంతోనే మీకు వినిపించడానికి నేను ప్రయత్నించా. దీన్ని దయచేసి ఎవరైనా సరే, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకం కాదు, ఇంకొకరికి పార్షాలిటీ ఏం లేదు. ఇక్కడ నిరుద్యోగుల సమస్య, బాధ, వాళ్ళ యొక్క పరిస్థితి తెలియపరిచినాం ఆ పాటలో. అది వింటే కనీసం అక్కడైనా సరే పాపం అనిపించి మీరు మళ్ళీ ఒకసారి మా మీద ఒక పాజిటివ్ కన్నుతో చూస్తారనే ఒక ఉద్దేశంతో మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడినా కూడా ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ ఆ పదాలు పెట్టి ఆ పాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశా. అన్వరిజం 007 ANWARISM అన్వరిజం 007 అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను మేము అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ కాగానే ఆ ఛానల్లో వచ్చేస్తుంది. దయచేసి మీరు అందరూ నిరుద్యోగులు చూడండి, ధర్నాలు అంటే అందరం భయపడతాం. ఎందుకంటే ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, కేసులు పెడతారు, ఇంకొకరు ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏదో రాస్తా రోకోలు చేస్తే కేసులు పెడతారు. కానీ ఇది మన హక్కు, పాట రూపంలో మనం మనకు బాధలు చెప్పుకోవచ్చు. అది విని వాళ్ళు కూడా స్పందిస్తారు, వీళ్ళు కూడా స్పందిస్తారు. కాబట్టి దీనివల్ల మనకు నిరుద్యోగులకు అందరికీ ఒక అవకాశం దొరకాలి, నిరుద్యోగుల యొక్క గలం వినిపించాలనే ఉద్దేశంగా రాసింది తప్ప ఇంకొక ఉద్దేశం లేదు ఇక్కడ. కాబట్టి మీ అందరికీ మరోసారి కోరుతున్నా, ఇక్కడ వరకు మీరు అందరూ వచ్చినందుకు. మహిపాల్ గారు చెప్పినట్టు ఇవాళ పిల్లలందరూ కూడా ఫోన్లలో, లేకపోతే బెట్టింగ్లలో, లేకపోతే ఆటలలో, ఏది ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్న తరుణంలో రీల్స్ అని, వాట్సాప్లని, అవన్నీ ఇవన్నీ టైంపాస్ చేస్తుంటే మీరు అందరూ ఇక్కడ దాకా వచ్చి ఇంత టైం మీరు స్పెండ్ చేసి మా కోసం నిలబడదు. మీరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. సో ఈ పాట కాదు, మన ఫ్యూచర్ అని మీరు అందరూ కూడా భావించాలి. ఒకసారి పాట వినండి, దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్క పదం ఏంటో మీకు అర్థమవుతుంది. నిరుద్యోగులకు అయితే ఎట్లాగ అది కనెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళ నాయకులు కూడా చేరాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఓకే, ఈ పాటకు సంబంధించినటువంటి ఒక 4 లైన్లు నేను చెప్తా. మామూలుగా ఒక ఉద్యోగం, మనకైతే ఉద్యోగం ఉంటుందో అది మా నినాదం. ఇప్పుడు యువత నినాదం అయిపోయింది. ఓ ఉద్యోగం యువత నినాదం, ఈ పోరాటం ఇక ఆపం. సో ఈ విధంగా ఆ పాట అనేది స్టార్ట్ అవుతుంది. ఉన్నటువంటి లైన్స్ చాలా మంచిగా ఉన్నాయి, మీరు ఒకసారి ఫోన్లలో వినండి. ఇక్కడ పాడితే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగుల చేతుల మీదుగానే ఇది ఓపెన్ కావాలని కోరుతున్నా. రండి, అందరూ చదువుకునేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇది పైకి చెప్పండి, లోపల దీన్ని కాల. ఇలా పట్టండి. కాన్సెప్ట్ మై పట్టు రండి, అందరూ పట్టుకోండి, ఒక చేయి పెట్టండి అందరూ. ఈ ఫోటోలు ఎందుకు పెట్టరు? నిరుద్యోగులు కష్టపడి కండలు కరిగిపోతున్నాయి, కరిగిపోక ముందు ఉద్యోగాలు ఇవ్వమని ఒక సూచిక పెట్టినా. అందరికి ఇచ్చేసేయండి.
ఒక్కొక్కటి ఇచ్చేసి పైన ఓకే. జై నిరుద్యోగి, జై నిరుద్యోగి. కామనమై ఒక్క నిమిషం పాట పెట్టుకోండి, మైక్లో పెడదాం దీంట్లో. సరే, అన్వరిజం 007, అన్వరిజం 007, ANWARISM 007. ఈ ఛానల్లో ఇప్పుడు మన మహిపాల్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే వీడియోస్ వస్తాయో దాంట్లో కూడా ఈ యొక్క పాట లింక్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కూడా ఈ పాటను షేర్ చేయండి, నిరుద్యోగులందరూ చేరే వరకు దీన్ని పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై హింద్.